సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి తాగుతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు. కొంతమంది ఎవరికన్నా అంటే అమ్మ వాడు తాగుతాడేమో, సిగరెట్ తాగుతాడేమో, మందు తాగుతాడేమో. ఫస్ట్ ఆలోచన ఇదే చేస్తున్నారు. అదొకటే పట్టుకొని కూర్చున్నారు. అందుకే చెప్పేది వివేకాన్ని వాడండి, బుద్ధిని వాడండి, తండ్రికి కనెక్ట్ అవ్వండి. తండ్రికి కనెక్ట్ అయితే ఆయన ఇస్తారు సంకేతాలు. ప్లస్ మనలో నిజాయితీని పెంచాలి. మనం గనక నిజాయితీగా వ్యవహరిస్తే ఎవరికైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళే మన పరిధిలోకి వస్తారు. భగవంతుడే వాళ్ళని ఎక్కడో మన చోట మన దీనికి వచ్చేటట్టు ఆయన గైడెన్స్ ఇస్తారు. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను ఈ ఎగ్జాంపుల్ ని. సపోజ్ మీరు డబ్బు దానం చెయ్యాలి అని అనుకుంటున్నారంటే, అంటే మనం నెక్స్ట్ అమౌంట్ ఎట్లా మనం మల్టిప్లై చేయాలి అని అనుకున్నప్పుడు, భగవంతుని తలుచుకున్నప్పుడు ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళే మన పర్వ్యూలోకి వస్తారు, వాళ్ళే మన కాంటాక్ట్ లోకి వస్తారు. భగవంతుని తలుచుకుని ఇవ్వాలి. అప్పుడు అది తిరిగి మల్టిప్లై పుణ్యం రూపంలో వస్తుంది. అంతేగాని అడగగానే వాళ్ళు తాగేస్తారేమో, సిగరెట్ తాగేస్తారేమో, మందు తాగేస్తారేమో, ఇదిగో ఇలాగే ఆలోచిస్తారు. అదొకటే ఆలోచిస్తున్నారు. సో ఏ రకంగా చేస్తానంటే ఈ రకంగా ప్రతి విషయానికి తండ్రిని అడిగి చేస్తారు. ఇండికేషన్స్ వస్తాయి ఆయన నుంచి, రాకుండా అయితే ఉండవు. కానీ మనం క్యాచ్ చేయగలగాలి. మనం క్యాచ్ చేయాలి అని అంటే మన ఆలోచనల యొక్క తీవ్రత తగ్గాలి, తండ్రికి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఏ రకంగా కనెక్ట్ అవుతారు? మనస్సు ద్వారా. సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను మనస్సు ద్వారా ఎలా చేయాలని. జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఉండేవాళ్ళు ఒక్కసారి ఎక్కడున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఒక్కసారి మీ పనులు ఏమన్నా చేస్తుంటే కాసేపు ఆపి ఒక్కసారి మనస్సు ద్వారా కనెక్ట్ అవ్వడం. అంటే సేమ్ క్లాస్ స్టార్టింగ్ లో చెప్పింది, కానీ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇంక ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను అని అంటే, క్లాసు చెప్పేటప్పుడు దాని సొల్యూషన్ ఏదైతుందో అక్కడికక్కడ మీ చేత చేయిస్తూ పోతే కనీసం అప్పటికన్నా ఓహో ఈ సమస్యకి ఇది పరిష్కారం. యాక్చువల్గా మేము క్లాస్ స్టార్టింగ్ లో చేయిస్తున్నాం, కానీ కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు చేయిస్తూ పోతూ ఉంటారు. సో ఇప్పుడు మనం డబ్బుకు సంబంధించిన విషయానికి చేస్తున్నాం కాబట్టి అప్పుడు కూడా ఇదే సంకల్పాలు. సో అందరూ చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఒకవేళ ఇలా చేసేటప్పుడు మీకేమైనా ఆలోచనలు వస్తే మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని చెప్పి మళ్ళీ వర్తమానంలోకి తీసుకురండి. మళ్ళీ ఆలోచనలు వెనక్కి వెళ్ళడం గాని, అంటే గడిచిపోయిన గతంలోకి వెళ్ళడం గాని, లేదా భవిష్యత్తు వైపు వెళ్ళడం గాని, ఈ రెండిట్లో ఏది జరిగినా గాని నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని మళ్ళీ వర్తమానంలోకి తీసుకురండి.